వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మంలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక హోటల్ శ్రీధర్ కాన్ఫరెన్స్ హాల్లో లంబాడి హక్కుల పోరాట సమితి, వీర నారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్ల రాజన్న మరియు మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజ పాల్గొన్నారు. తొలుత గిరిజన జాతి జెండాను ఆవిష్కరించి దివంగత మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజనులకు రాజ్యాధికారంతోనే సంపూర్ణ సాధికారత లభిస్తుందని స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రత్యేక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మైదాన ప్రాంత, ఏజెన్సీ ప్రాంత గిరిజనుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించి గిరిజనులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే గిరిజనుల రాజ్యాధికార ఉద్యమంలో మహిళలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని నాయకులు కోరారు. కుల ప్రాంత భేదాలకు అతీతంగా బహుజనులంతా సంఘటితమై హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా భద్రు నాయక్ తమ్ముడు పిలుపు మేరకు ఇలా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తున్నది ఏంటంటే, ఇవాళ ఆదివాసులకు న్యాయం జరగాలంటే మనం అందరం ఐక్యం కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైతే ఇవాళ ఒక బిగ్ క్లాస్ ఉన్నదో ఆ క్లాస్ అంతా ఐక్యమయ్యి రాజ్యాధికారానికి పోయినప్పుడే ఆదివాసులకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ 78 సంవత్సరాల పాలన అంతా కూడా ఒక పిరికెడు మంది లేని 10% లేని వాళ్ళు ఇవాళ పరిపాలన నుండి మా ఆదివాసులకు ఎంతో తీరని అన్యాయం జరిగింది. ఈ రోజుకు విద్య, వైద్యం లేని ఒక చీకటిమయ జీవితంలో ఇవాళ ఆదివాసులు మరి వాళ్ళ జీవన విధానం సాగుతున్నది. కాబట్టి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఎందుకు ఆదివాసులు ఇంకా చీకట్లనే ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి అందరం కూడా ఆలోచించాలి మిత్రులారా. ఇవాళ మీడియా మిత్రులు కూడా మరి ఈ సమాజానికి ఒక కండ్ల లాంటి వాళ్ళు. కాబట్టి మీడియా కూడా ఇవాళ మా ఆదివాసులకు అండగా మరి ఇలా ఏం జరుగుతున్నది, దండకారణ్యంలో ఏం జరుగుతున్నది, అడవిలో ఏం జరుగుతున్నది, ఆదివాసుల పరిస్థితి ఏమున్నది, కనీసం మినిమం సౌకర్యాలు, కనీసం హాస్పిటల్, చదువు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, కట్టుకోనికి బట్టలు లేవు, వాళ్లకు తినడానికి తిండి లేదు. అలాంటి స్థితిలో చీకట్ల మా ఆదివాసుల నుంచి ఆదివాసీ దినోత్సవం ఎవరైతే జరుపుతున్నారో వాళ్ళని నేను నిలదీస్తున్నా. ఒక్కసారి రాండి, పోదాం, మేము వస్తాం, మీరు రాండి, ఆదివాసులను ఒకసారి పోయి కలుద్దాం రాండి అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర దేశంలో వాళ్ళు ఎందుకు అట్లుంటున్నారు, మీరు చేసే చట్టాలు, పథకాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పినా చెప్పకున్నా 2029 మరి అలా బీసీల రాజ్యాధికారం రాబోతుంది. ఖచ్చితంగా ఆదివాసులకు అండగా మేముంటామని ఇవాళ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం పట్ల ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనటువంటి మేము ఆదివాసీల స్థితిగతులపైన, జీవన విధానం పైన పూర్తి అధ్యయనం చేయకుండానే ఈ ప్రభుత్వం దినోత్సవాలు జరిపి అధికారికంగా వారిని మోసం చేస్తుందని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా వారి ఉండాల్సిన సంక్షేమ పథకాలు, వాళ్ళ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఆ బడ్జెట్ పూర్తిగా వాళ్ళకి అందట్లేదు కనుక వారికి పూర్తిగా అందించి వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరిచి వాళ్ళని ఈ సమాజంలో పౌరులుగా తీర్చిదిద్దే స్థాయికి తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఆదివాసులు కొండల్లో, కోనల్లో జీవన విధానం కొనసాగిస్తూ ఈ రోజు వరకు కూడా కరెంటు లైట్ వెలగని పరిస్థితిలో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ఏరియాలో పూర్తిగా ఆదివాసీ ప్రాంతం కనుక ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి. వారికి కేటాయించినటువంటి సప్లాన్ నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదు. ఆ సప్లాన్ నిధులను పూర్తిగా వారికి కేటాయిస్తే వాళ్ళ జీవన విధానం మెరుగైద్ది, వాళ్ళ రక్షణ కూడా కొంచెం మెరుగుపడుతుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ప్రధానంగా వాళ్ళ విద్యా, వైద్యం, ఉపాధిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కనుక ఆ ప్రత్యేకమైనటువంటి ఆ నిధులను వారి సంక్షేమం కోసం కేటాయించకుండా వాటిని మళ్లించి ఆ నిధులను బ్రేక్ చేస్తున్న పరిస్థితి ప్రభుత్వాలు చేస్తున్నాయి కనుక వచ్చేటువంటి ప్రభుత్వాల్లో నిజమైన రాజ్యాధికార నిర్మాణం జరిగేటువంటి ఆదివాసీలు వాళ్ళ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ జల్ జంగల్ జమీనే కాదు, జంగు జిందగీ జమిలిగా అనేటువంటి పోరాటానికి నాయకత్వం వహించి మావోయిస్టు పార్టీ ఒక క్రాంతికారి జనతన సర్కారు నిర్మించిందో అలాంటి రాజ్య నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్మించి ఆదివాసులకు పూర్తి న్యాయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయడం కోసం మేము అందరూ చేస్తామని చెప్పి ఈ అవకాశం నుంచి మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ జెండా ఆవిష్కరణ చేస్తూ ఆదివాసీలు వాళ్ళు ఏదైతే 78 ఏళ్ల స్వతంత్ర భారతవాణిలో
ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అని చెప్పి ఒక చిన్న కార్యక్రమానికి పెద్దలు మా ఉద్యమకారిణి వనజక్క ఆదివాసీ సమాజం కోసం తన వంతు పాత్ర పోషిస్తూ పనిచేసినటువంటి వనజక్క గారు, అదేవిధంగా రాజన్న గారు, వారి బృందానికి అందరికీ ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చి వారు అనేక విషయాలు ఆదివాసులు ఎట్లా ఎదుర్కొంటున్నారు, మనం వాటికి ఎట్లా వారికి అండగా నిలబడాలి, వాళ్ళ ఈ ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల వాళ్ళు చూస్తున్నటువంటి వైఖరి ఏంటి అని చెప్పి చాలా విషయాలు వివరించారు. ఇవాళ ప్రభుత్వానికి మేము వాళ్ళ నిజంగా ఆదివాసీల పట్ల మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రేమ ఉన్నా, ఏదో వాళ్ళని ఉత్సవాలు చేయటం కాదు, ఆదివాసీలకు వాళ్ళ అసలు మనం ఏమి ఇవ్వాలి, చట్టసభల్లో వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు ఏంటి, వాళ్ళ వాటా ఏంటి, వారి అస్తిత్వం పట్ల, వారి ఆచార వ్యవహారాల పట్ల మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం, ఇవాళ ఆదివాసీలను అడవుల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం కుట్ర జరుగుతా ఉంది. ఆ పేరుతో మైనింగ్ ని ధ్వంసం చేయాలని చెప్పి ఇలా ఆదివాసీల చట్టాలు ఒకవైపు ఉల్లంఘన చేస్తూ ఇవాళ ఆదివాసీల్ని అడవి నుంచి బయటకు వెళ్లి ఆదివాసీల్ని దేశద్రోహులుగా ఇవాళ చూస్తూ రామన్నారు. కాబట్టి ఇప్పటికైనా పాలకులు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ దినోత్సవాలను మీకు నిజంగా జరపాలంటే, మీకు అర్హత ఉండాలంటే మీరు పోయి ఆదివాసీ గూడాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో పోయి సంచరించండి. ఇవాళ వారికి సరైన విద్య, వైద్యం, ఉపాధి కూడా దొరకలేని పరిస్థితిలో ఆదివాసీలు వాళ్ళ రోడ్డున తిరుగుతా ఉన్నారు. కాబట్టి వారికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని అయినా మీరు వారికి చట్టసభలో వారికి రావాల్సిన వాటా, ఆదివాసీ మహిళలకు ఇవాళ మీరు సీట్లు ఇవ్వటంలో ఈ ఖమ్మం జిల్లాలో ఒక్క ఆదివాసీ మహిళ కూడా ఇవాళ చట్టసభలో, పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ పోలేని పరిస్థితి. 50% ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు 15% ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు. కానీ ఎక్కడ ఒక ఆదివాసీ మహిళ ఏ రకమైన పదవుల్లో కూడా పొందలేని పరిస్థితి. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీల పక్షాన ఆదివాసీ చట్టాల అమలు దిశగా మీరు చేసినప్పుడే ఇవాళ ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. లేకపోతే తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, భవిష్యత్తులో బహుజన రాజ్యం వస్తుంది, మేము ఎంతమంది మాకంతా వాటా, మేము మా సీట్లు మేము సాధించుకుంటాం, మేము పాలకులు అవుతాం, మాన్యవారు కాంశీరామ్ చెప్పినట్టు, చట్టసభలో అంబేద్కర్ చెప్పినట్టు, పూలే చెప్పినట్టు మా ఓట్లు మేము వేసుకుంటాం, ఇక చెల్లదు, ఓట్లు మీవి, సీట్లు మీవా అని చెప్పి మాన్యవారు కాంశీరామ్ గారు చెప్పారు. కాబట్టి ఓట్లు మావే, సీట్లు మావే, పాలకులు మేమే అని చెప్పి మేము ఇంకోసారి చెప్పదలుచుకొని పాలకులు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్.